సింహరాశి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో కష్టాలన్నీ తీరిపోతాయి. మీ యొక్క జీవితం చాలా బాగుంటుంది. మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీ గుండె జల్లుమంటుంది. అసలు సింహరాశి వారి జాతకం ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో ఎలా మారిపోతుంది, ఏమిటి అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాం. సింహరాశి వారి యొక్క జీవితం ఒక స్త్రీ ఆశీర్వాదంతో కష్టాలన్నీ తీరిపోయి ఆమె ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. అవును. ఈ స్త్రీ వల్ల మీ యొక్క జీవితం చాలా బాగుంటుంది. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు అవునా అనుకుంటారు. అసలు సింహరాశి వారి జాతకం ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో ఎలా మారిపోతుంది? వారికి ఉండే ఎలాంటి కష్టాల నుంచి వారు బయటపడబోతున్నారు? మరి సింహరాశి జాతకులు వారి యొక్క జీవితాన్ని మార్చేటటువంటి ఆ స్త్రీ ఎవరు? ఎలా రాబోతుంది? ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. సింహరాశి అనేది జ్యోతిష్య శాస్త్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ముఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. పూర్వ పాల్గుణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఉత్తర పాల్గుణి 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఈ సింహరాశి జాతకులను మనం చూసుకున్నట్లయితే గనక ఎక్కువగా ఇబ్బందులు అనేవి వీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య అనేది ఎదురు చూస్తుందా అన్నట్టుగా ఉంటుంది అని పండితులు అంటున్నారు. ఈ సమస్య నుంచి బయటపడగానే ఇంకో సమస్య వచ్చి పడుతూ ఉంటుంది. ఈ సింహరాశి వారికి సాధారణంగా కోపం అస్సలు రానే రాదు. చాలా ఓర్పుగా ఉంటారు. చాలా వరకు కంట్రోల్‌గా ఉంటారు. కానీ ఒకవేళ వీళ్ళకి కోపం వచ్చింది అంటే మాత్రం వీళ్ళని కంట్రోల్ చేయటం ఎవ్వరి వల్ల కాదు అని పండితులు చెప్తున్నారు. ఇక ఆ కోపంలో ఎంత ఘోరంగా మాట్లాడతారంటే అంతలా మాట్లాడతారు. ఈ రాశిగల వ్యక్తులు ఎవరైనా పరిచయం అయినా కూడా వారు ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు. కానీ వీళ్ళు మంచి మనసు అనేది మాత్రం గుర్తించగలిగితే వీరంత మంచివారు ఇంకొకరు ఉండరు. వీరంతా బాగా ఎవరు కూడా స్నేహం చేయలేరు. చాలా కష్టపడతారు. కానీ ప్రతిఫలం అయితే తొందరగా దక్కదు ఈ సింహరాశి వారికి. కానీ ఎక్కడ కూడా ప్రయత్నం ఫలితం లేకుండా అలుపెరగని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూ ఉంటారు వీరు. అలా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తారన్నమాట. అలాగే ఈ సింహరాశి వారు అతిగా ఆలోచించడం వల్ల ఎక్కువగా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఈ రాశి స్థానంలో కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వలన గొడవలకు వీరు వీలైనంత దూరంగా ఉండటం మంచిదని చెప్పబడుతుందని పండితులు చెప్తున్నారు. మీరు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి. ఈ సింహరాశి వారి యొక్క స్వభావం ఏమిటంటే సూర్యుడు అధిపతి గ్రహంగా ఉన్న ఈ సింహరాశి వారు గొప్ప నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, గౌరవం మరియు గంభీరత ప్రధాన లక్షణాలు. వీరు ఎప్పుడూ ఎదుగుదలను కోరుకుంటారు. అగ్రస్థానాన్ని అందుకోవాలనుకుంటారు. నాయకత్వ స్వభావం. వీరు సహజమైన నాయకులు. ఎవరైనా వీరి మాట వింటే గౌరవంతో ఉండాలని కోరుకుంటారు. ధైర్యం. ఏ సమస్య వచ్చినా వెనుకంజం వేయరు. సమర్థంగా పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం. వీరికి తమపై తమకు చాలా నమ్మకం కలిగి ఉంటారు. గొప్ప మనస్తత్వం. ఇతరులకు సహాయం చేయటానికి, ఆదుకోవటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అహంకారం కొంతవరకు ఉంటుంది. ఎవరైనా వీరి గౌరవాన్ని దెబ్బతీసినా, అవమానించినా సింహరాశి వారు సహించరు అని పండితులు చెప్తున్నారు. సింహరాశి వారికి అనుకూలమైన అంశాలు ఏంటంటే అనుకూల గ్రహాలు సూర్యుడు, మంగళుడు. అనుకూల రత్నాలు మంచి రత్నం రూబీ పగడం అన్నమాట. అనుకూల రంగులు గోల్డ్, ఎరుపు, ఆరెంజ్. అనుకూల వారాలు ఆదివారం, మంగళవారం. పూజ చేయవలసిన దేవతలు ఎవరంటే సూర్యదేవుడు, దుర్గాదేవి, లక్ష్మీదేవి. వీరు ఏదైనా పనిని పట్టుకుంటే విక్రమార్కుల్లాగా ప్రయత్నిస్తూనే ఉంటారు అలుపెరగకుండా. అలా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తారన్నమాటే. అలాగే ఈ సింహరాశి వారు అతిగా ఆలోచించడం వల్ల ఎక్కువగా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఈ రాశి స్థానంలో కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వలన గొడవలకు వీరు వీలైనంత దూరంగా ఉండటం మంచిది అని పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా ఫ్యామిలీ విషయాల్లో చికాకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పనుల్లో ఆటంకాలు, చికాకులు కలుగుతాయి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. ఖర్చులు తగ్గించుకోవటం చాలా మంచిది అని పండితులు చెప్తున్నారు. ఈ సింహరాశి వారికి శని యొక్క అనుకూల స్థితి వలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు. ఇకపోతే సింహరాశి వారికి ఎక్కువ శాతం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పీరియడ్ ప్రకారం చూసుకుంటే కనుక ప్రయాణాలు, ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం కనపడుతుంది అని పండితులు చెప్తున్నారు. ప్రస్తుత రోజుల్లో సింహరాశి జాతకులు ఎక్కడున్నా సరే చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. వీలైనంత వరకు ప్రయాణాలు అనేవి ఎక్కువగా చేయకుండా ఉండటమే మంచిదని
చెప్పుకోవచ్చని పండితులు అంటున్నారు. ఎందుకంటే మీరు చేసేటటువంటి ప్రయాణాలు మీ గ్రహస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల ప్రమాదానికి చేరువగా వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అని పండితులు అంటున్నారు. కాబట్టి ఈ ప్రమాదం ఏ రూపంలో అయినా ఎటువైపు నుంచైనా రావచ్చు. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని పండితులు చెప్తున్నారు. అలాగే సింహరాశి వారి యొక్క జీవితం చాలా మలుపులు తిరగబోతుంది. మార్పులకు దారి తీయబోతున్నాం అని చెప్పేసి మనం అనుకున్నాం కదా! సో, అయితే ఆ మార్పులు ఏంటి అనేది ఇప్పుడు కంప్లీట్‌గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ సింహరాశి వారు పైకి ఎంత గట్టిగా కనిపిస్తారో అంత మొహమాటస్తులు. ఎవరైనా ఏదైనా అడిగారనుకోండి, కాదు, లేదు అనకుండా వీరి దగ్గర ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా సరే వారికి ఇచ్చేస్తారు. మళ్ళీ అడగటానికి కూడా అంతే మొహమాట పడతారు. తిరిగి తీసుకోవటానికి కూడా ఇచ్చిన దాన్ని. అలాంటి మనస్తత్వం అన్నమాట ఈ సింహరాశి వారిది. ఈ సింహరాశి జాతకులు ఎన్నాళ్ళ నుంచో కష్టపడుతూ వస్తున్నారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం కోసం వాళ్ళు ఎంతకాలం వేచి చూస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అంటే కొంతకాలంగా వేచి చూస్తున్నారు ఎంతో ఇదిగా. అయితే వీరు పడుతున్నటువంటి ఈ కష్టం ఏంటంటే ఆఫీస్‌లో గుర్తించబడక చాలా బాధపడుతుంటారు. ఇలా ఆఫీస్‌లో ఒక్కొక్కసారి గుర్తింపు పొందలేక వీళ్ళకి ఎలాగంటే చేసే పనులు ఎక్కువుంటాయి, గుర్తింపు తక్కువుంటదనమాట. వీరు పడుతున్నటువంటి ఇలా అనేక రకాలుగా ఈ సింహరాశి వారు చాలా ఇబ్బందులు, బాధ, మానసికమైనటువంటి వేదనకు గురవుతున్నారు. అలాంటి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం అనేది మీ కష్టాల నుంచి బయటకి తీసుకురాబోతుంది. మీరు ఫస్ట్ సారి మా ఛానల్‌కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదు ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఈ స్త్రీ రాకతో మీ లైఫ్ ఎలా మారుతుంది అంటే ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని మీరు నమ్మలేని విధంగా మారబోతున్నాయి. ఎప్పుడో కోర్టులో వేసినటువంటి తగాదాలు అవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి తీర్పు రావడంతో ఆ కోర్టులో ఉన్నటువంటి ప్రాపర్టీ మీది అవుతుంది అని పండితులు చెప్తున్నారు. అంటే ఇన్ని రోజులుగా మీ జీవితంలో ఎక్కడెక్కడో ఉండిపోయినాయి అన్నీ కూడా మీకు చెందుతాయన్నమాట. మీరు కష్టపడి సంపాదించుకునేవి. అవన్నీ మీకు తిరిగి రావటం జరుగుతుంది. ఇలా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో శుభవార్తలు వింటారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఊహించని విధంగా మీకు ఈ స్త్రీ యొక్క రాక వలన ఏమైతుందంటే, మీరు అనుకున్న దానికంటే కూడా మంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. బెటర్ బిజినెస్ స్టార్ట్ చేయటంతో పాటుగా మీరు బిజినెస్ చేసేటటువంటి టైంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి అని పండితులు చెప్తున్నారు. అలా ఈ స్త్రీ యొక్క రాక మీ జీవితాన్ని మార్చిపోతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్‌ల కోసం వేచి చూస్తున్నారో, ఎవరైతే ట్రాన్స్‌ఫర్‌ల కోసం వేచి చూస్తున్నారో అలాంటి వారికి కూడా ఈ స్త్రీ యొక్క రాక వల్ల చాలా వరకు ఉపయోగపడుతుంది మీకు అని చెప్పుకోవచ్చనమాట. ఈ స్త్రీ రావటం వల్ల. అంతేకాదు ఆ స్త్రీ రావటంతో మీ పని చేసే ప్రదేశంలో మీకు గౌరవ మర్యాదలు పెరగటంతో పాటుగా మీరు కోరుకున్నటువంటి మంచి కూడా జరగటంతో మీరు చాలా సంతోషిస్తారు. అంటే కొంతమంది వారు అనుకున్నటువంటి ప్లేస్‌లకి గినక ట్రాన్స్‌ఫర్‌లు వస్తే వాళ్ళు ఉండేటటువంటి స్థలానికి దగ్గరగా ఉండటం అలాంటి వస్తే చాలా సంతోషిస్తారు గదండీ! ఆ రకంగా అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో వారికి 2 రకాలుగా ఆదాయాన్ని వారు చేసుకుంటారనమాట. అట్లా దగ్గరగా ఉంటే. అంటే ఇప్పుడు కొంతమందికి ఊళ్ళల్లో పొలాలు, ఇళ్ళు అవి ఉంటూ ఉంటాయి కదా! వీళ్ళేమో పట్టణాల్లో పని చేసుకుంటూ ఉంటారు. మరి అక్కడ వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి, ఇక్కడ వ్యవహారాలు చక్కబెట్టుకోవాలంటే కష్టంగా ఉంటుంది గదా! అలాగనమాట. మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళు స్వస్థలానికి మారాలని, ఇప్పుడు చేసేటటువంటి పని మా ప్రదేశానికి కొంచెం దగ్గరగా ఉండే విధంగా ఉంటే మంచిగా నా పని నేను చేసుకునేటోళ్ళం కదా అనుకుంటారనమాట. అలాంటి వారికి ఈసారి ఈ అనుకూలంగా ఉన్నది అని పండితులు చెప్తున్నారు. అలాంటి వారి సింహరాశి జాతకులు ఎవరైతే ఉంటారో వారు అనుకున్న విధంగా వారికి మంచిగా ఉంటుంది. ఈ సమయం అనుకూలమైనటువంటి ఫలితం రాబోతుంది. వాళ్ళు చక్కగా ఇప్పుడు వాళ్ళ పని చేసుకున్నటువంటి ప్రదేశం వాళ్ళు కోరుకున్న దగ్గర దానికి ట్రాన్స్ఫర్‌లు అవుతాయని పండితులు చెప్తున్నారు. దాంతో పాటు వాళ్ళకి ఇంక్రిమెంట్ కూడా వస్తుందట. ఆదాయంతో పాటుగా ఊరికి దగ్గరగా ఉండటంతో వీరే స్వయంగా వెళ్ళి వీళ్ళ పనులన్నీ చూసుకుంటారు. ఆదాయ వనరులు ఉన్నటువంటి వాటన్నిటిని కూడా పర్యవేక్షించుకోవటానికి మీకు మంచి అవకాశం లభిస్తుంది అని పండితులు అంటున్నారు. ఇదివరకు మీకు అస్సలు టైం కుదరకపోయేది. కానీ ఇప్పుడు చాలా చక్కగా టైం కుదిరేటట్టు జరుగుతుందనమాట. ఇలా లభించిన అవకాశాన్ని ఈ సింహరాశి వారు మంచిగా యూజ్ చేసుకుంటే గనుక ముందుకు వెళ్ళారంటే ఖచ్చితంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయని పండితులు చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా సాధ్యపడాలి అంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఒక స్త్రీ యొక్క రాక అనేది మీకు అవసరం అన్నమాట. వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ ఇలాంటివన్నమాట.
వ్యాపారస్తులకు జరిగే సూచనలైతే చాలా ఉన్నాయి ఆ స్త్రీ రాక వల్ల. మరింతకు ఆ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ మీరు ఒకవేళ ఉద్యోగస్తులైతే మీరు ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశంలోకి వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు వ్యాపారస్తులైతే మీరు వ్యాపారం చేసే ప్రదేశంలోకి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అని పండితులు చెప్తున్నారు. అయితే ఈ స్త్రీ యొక్క జాతకం మీ జాతకానికి చాలా చక్కగా ఉంటుంది. అంటే ఒక్కొక్క చోట ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉండక్కర్లేదనమాట. అంటే ఏంటంటేనండి మీరు వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంలో మీ దగ్గరలో జాబ్‌లో జాయిన్ అవ్వచ్చనమాట. ఇలా మీరు పనిచేసేటటువంటి ప్రదేశంలోకి వచ్చిన ఈ స్త్రీ యొక్క జాతకం మీ జాతకానికి చాలా చక్కగా ఉంటుంది. అంటే ఒక్కొక్క చోట ఏమిటంటే ఈ జాతకం ఆ జాతకానికి కలవచ్చు. కానీ ఈ జాతకంలో కలిసి మనం చేసేటటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పని వల్ల చాలా వరకు జాతక ప్రభావంతో మార్పులనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. వాళ్ళలో ఉన్న పాజిటివ్‌ని మనలో ఉన్న నెగెటివ్‌ని తీసేస్తూ మంచిగా ముందుకి వెళ్తూ ఉంటామన్నమాట. వాళ్ళు ఏంటంటే ఆ ప్లేస్ అంతా పాజిటివ్‌గా మారుతది. ఇంతవరకు నెగెటివ్‌గా ఉన్న మన ప్లేస్ అంతా. వాళ్ళు చక్కగా పని చేయగలుగుతారు. చాలా చక్కగా మీరు కూడా బాగా వర్క్ చేస్తారు. కానీ మీరు చేసేటటువంటి పని గుర్తించబడక మీరు బాధపడుతూ ఉంటారు. కానీ ఆ శ్రీమూర్తి ఎవరైతే వచ్చారో మీ వర్క్‌ని ఎంకరేజ్ చేసి మీకు హెల్ప్ చేస్తారనమాట. ఒక మంచి ఫ్రెండ్ లాగా. ఇలా చాలా తెలివితేటలతో ఆ వర్క్ అనేది కూడా కంప్లీట్ చేస్తుంటుంది. అలాంటప్పుడు ప్రశంసలనేవి ఆవిడకి వస్తుంటాయి గదా! ఆటోమేటిక్‌గా మీరు ఆవిడతో జాయిన్ అయితే అవి మీకు కూడా వస్తాయన్నమాట. మీ వైపుకి కూడా అవి టర్న్ అవుట్ జరుగుతుందని పండితులు చెప్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్‌ని మీకు ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ చేంజింగ్ పాయింట్స్‌గా మారతాయని చెప్పవచ్చు. దీంతో పాటుగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీరు వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంలో మీ దగ్గర పనిచేయటానికి అని చెప్పి ఎవరైనా ఒక స్త్రీ జాయిన్ అవ్వచ్చు. వారి ద్వారా మీకు ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది అని పండితులు చెప్తున్నారు. ఇలా వస్తే ఏంటండి మీరు చెప్పేది? ఇప్పుడు ఆ స్త్రీ అనేవాళ్ళు ఎవరు? ఎందుకు వస్తారు మా లైఫ్‌లోకి అంటే కొంతమంది భార్యాభర్తలు జాబ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ వేరొక చోట జాబ్ చేస్తూ ఉంటుంది. అలా ఆవిడ సడన్‌గా ఈ ఆఫీస్‌లోకే గనుక తను కూడా జాయిన్ అవ్వటం జరుగుతుంది అనుకోండి. ఆటోమేటిక్‌గా అక్కడ ఈ యొక్క సింహరాశి వారి జాతకం మారుతుంది. వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుకుందాం. వ్యాపార ప్రదేశంలో ఎవరైతే వ్యాపారస్తులు ఈ సింహరాశి వారు ఉన్నారో వారి యొక్క భార్య రాక అనేది వీరికి చాలా వరకు దోహదపడుతుంది బాగా. అంటే బాగా కలిసి వస్తుందన్నమాట. అలా అంటే మీ జీవిత భాగస్వామి మీ పని ప్రదేశంలోకి అడుగుపెట్టడంతో మీ యొక్క పరిస్థితులు చాలా వరకు మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి ఈ సింహరాశి వారికి అని పండితులు చెప్తున్నారు. అంతేకాదు మీ లైఫ్‌లోకి రాబోతున్న ఆ శ్రీమూర్తి ఎవరు? మీకు ఆర్థికపరమైన అభివృద్ధి చూపించటానికి ఒకవేళ పెళ్ళైన వాళ్ళకైతే వాళ్ళ యొక్క భార్య రాక అనేది అలా మారుతుంది. పెళ్లి కాని వారికి ఈ స్త్రీ యొక్క రాక వాళ్ళ పెళ్లి వరకు కూడా దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి అని పండితులు చెప్తున్నారు. ఈ విధంగా అయినా స్త్రీ కావచ్చండి. ఇంకొక విధంగా కూడా ఏంటంటే సింహరాశి వారికి కష్ట సమయంలో ప్రత్యేకమైన స్త్రీ ఆశీర్వాదంతో వారి సమస్యలన్నీ తొలగిపోతాయని కూడా పండితులు అంటున్నారు. అంటే ఈ ప్రశ్నకు సమాధానం వివిధ కోణాల్లో ఉంటుంది. ఆమె ఎవరు అన్నట్టు. అయితే జ్యోతిష శాస్త్రులు కొంతమంది ఏ రకంగా చెప్తున్నారంటే సింహరాశి వారికి అధిపతి గ్రహం సూర్యుని ప్రకాశానికి ప్రతిరూపంగా మాతా మహాలక్ష్మి మరియు దుర్గాదేవిని భావిస్తారు. మహాలక్ష్మి ధన సమృద్ధి, శుభ ఫలితాలు మరియు సౌభాగ్యం కలిగించే దేవత. దుర్గాదేవి శత్రువులను తొలగించి ధైర్యాన్ని, విజయాన్ని ప్రసాదించే దేవత. సింహరాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి విముక్తి పొందటానికి మహాలక్ష్మి వ్రతం, దుర్గాదేవి పూజ, నవదుర్గా పారాయణం చేయటం కూడా శ్రేయస్కరమని పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా గృహస్థ జీవనంలో భార్య అనేది ఒక ముఖ్యమైన భాగం. పురుషులు సింహరాశికి చెందిన వారైతే వారి జీవిత భాగస్వామి ఆశీర్వాదంతో అనేక కష్టాలను అధిగమించగలరు అని పండితులు అంటున్నారు. భార్య శుభాశిస్సులు మంచి సంస్కారాలు మరియు కుటుంబ శ్రేయస్సుకు తెస్తాయి. మన జీవితంలో కొంతమంది వ్యక్తులు మనకి మార్గదర్శకులుగా ఉంటారు. ముఖ్యంగా ఒక గొప్ప ఆధ్యాత్మిక మహిళ గురువు లేదా గురుమాత ఆశీర్వాదం సింహరాశి వారికి కష్టాల నుంచి విముక్తిని కలిగిస్తుంది అని పండితులు చెప్తున్నారు. సింహరాశి వారు ధైర్యవంతులు, నిజాయితీపరులు మరియు నాయకత్వ లక్షణాలు కలిగిన వారు. అయితే వీరి జీవితంలో కొన్ని సమయాల్లో కష్టాలు వస్తాయి. అప్పుడు ఒక మహిళా దేవత గాని, తల్లి, భార్య, అక్క చెల్లెళ్ళు, గురువులు లేదా వృద్ధ మహిళల ఆశీర్వాదం పొందటం ద్వారా వారు కష్టాల్ని అధిగమించగలరు అని చెప్పి పండితులు అంటున్నారు. అందువల్ల సింహరాశి వారు మహిళలను గౌరవించటం, దేవతలను ఆరాధన చేయటం, తల్లిదండ్రులకు సేవ చేయటం ద్వారా తమ జీవితాన్ని శుభంగా మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. సింహరాశి వారికి కష్ట సమయంలో ఏంటంటే కొన్నిసార్లు ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు లేదా వ్యాపారం లోటు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యల నుంచి బయటపడటానికి పండితులు కొన్ని మార్గాల్ని సూచిస్తున్నారండి.
సూర్య నమస్కారం చేయాలి. ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానుడిని ప్రార్థించాలి. ఇంకా దుర్గాదేవిని ఆరాధించాలి. ప్రతివారం శుక్రవారం దుర్గాదేవిని పూజ చేయటం ద్వారా కష్టాలు తొలగిపోతాయి. పేదవారికి సహాయం చేయాలి. ముఖ్యంగా ఆహారాన్ని దానం చేయటం వల్ల మంచి ఫలితాల్ని పొందుతారు అని పండితులు చెప్తున్నారు. ఈ సింహరాశి వారి ప్రేమ, కుటుంబ జీవితం ఏ విధంగా ఉంటుందంటే వీరు తమ భాగస్వామిని గౌరవిస్తారు. కానీ కొంత ఆధిపత్యం ప్రదర్శించవచ్చు. సింహరాశి వారికి మేష, ధనసు, తుల, మిథున రాశులతో అనుకూలమైన వివాహ జీవితం ఉంటుంది. వీరు కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. కానీ కొంత అహంకార స్వభావం వల్ల కొంతమంది వీరిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది అని పండితులు చెప్తున్నారు. ఈ సింహరాశి వారు ఏమిటంటే క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలనే తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖజీవితానికి దూరం చేస్తుంది వీరిని. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు అని పండితులు చెప్తున్నారు. అంతేకాదు ఇతర కులమత వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం రాదు. వీరెంత చేసినా కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర పడుతుంది. సన్నిహితులు, సేవక వర్గము వీరి చేత కొంత ఆలస్యంగా అయినా పని చేయించుకోగలుగుతారు. వీరిని భయపెట్టి లొంగ తీసుకోవటం దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చని పండితులు అంటున్నారు. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు వీరు. వీరి అంచనా 100కి 90 పాళ్ళు నిజం అవుతాయి. వైఫల్యం చెందిన 10% గుర్తించక తగిన నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వల్ల అధికంగా నష్టపోతారు వీరు. వృత్తి, ఉద్యోగరీత్యా అజ్ఞాతవాసము, అల్పులను ఆశ్రయించడం తప్పకపోవచ్చు వీరికి. అంతేకాదు రాజకీయ రంగంలో ప్రారంభంలో ఉన్నత స్థితిని సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేస్తారు. శిరోవేదన, కీళ్ల నొప్పులు వీళ్ళని వేధిస్తాయి. సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తారు వీరు. ఉద్యోగుల పట్ల, వీరి విధుల పట్ల వీరికి స్పష్టమైన అవగాహన వీరికి చాలా మేలు చేస్తుంది. పైన అధికారంలో ఉన్నవారు వీరి ధనంతో, ప్రోత్సాహంతో ఇతరులను బలవంతులను చేసి చివరకు వీరికి పోటీగా నిలుపుతారు. కొనుగోలు చేసే ఆస్తులు చిక్కులు ఎదురవుతాయన్నమాట వీరేదైనా ఆస్తి కొనుక్కుంటే. సొంత వారు వదిలేసి విన్న బాధ్యతలన్నీ వీరి తల మీద పడతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ సమస్యలు ఎదురవుతాయన్నమాట. సొంత వాళ్ళే తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు వీరు. రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యోగిస్తాయి. శని దశ కూడా బాగానే ఉంటుంది. స్నేహితులు మర్చిపోలేని సహాయం చేస్తారు. వ్యతిరేకంగా ఆలోచించనంత వరకు కాలం మేలు చేస్తూ ఉంటుంది. కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు. విదేశీ వ్యవహారాలు లభిస్తాయి. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి. వీరి ఉద్దేశాలు మంచివి అయినా ఆచరణలో పెట్టడం కష్టం అని పండితులు చెప్తున్నారు. శివార్చన, ఆంజనేయ అర్చన కూడా చాలా మేలు చేస్తుందట వీరికి. కొత్త ఏడాదిలో సింహరాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. వీరు ఊహించనంత డబ్బు పొందుతారు. అయితే భౌతిక సుఖాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారట. ఏడాది మధ్యలో గురుడు 11వ స్థానం నుంచి రవాణా చేయటం వల్ల కొత్త ఆదాయ వనరులని పొందుతారు అని పండితులు అంటున్నారు. అదేవిధంగా శనిదేవుడు కదలిక వల్ల కొంత ధనలాభం కలిగే అవకాశం ఉంది. అయితే మీరు ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి. లేదంటే మీరు లాభానికి బదులు నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని పండితులు సూచిస్తున్నారు. ఈ 2025లో బాగా విజయాన్ని సాధిస్తారట వీరు కెరీర్ పరంగా. ఏడాది ప్రారంభంలో గురుగ్రహం దశమస్థానంలో ఉండటంతో ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ పని ప్రశంసించబడుతుంది. మీరు అనేక రంగాల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీకు పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే శనీశ్వరుని కదలిక సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో దీర్ఘకాలిక లక్ష్యాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మానుకోవాలి అని పండితులు చెప్తున్నారు. కొత్త ఏడాదిలో సింహరాశి వారికి వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయట. ఈ రాశి నుంచి శని 7వ స్థానంలో ఉండటం వల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతాయట. అదేవిధంగా 8వ స్థానంలో ప్రవేశించినా కూడా వ్యాపారులకు ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయట. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్తో కూడుకున్న పని. మరొక వైపు రాహు ప్రభావంతో వ్యాపారులకు నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది అని పండితులు అంటున్నారు. కొత్త సంవత్సరంలో వ్యాపారులు కొత్త ప్రయోగాలు చేసేందుకు సమయం అనుకూలంగా ఉండదు. ఈ సమయంలో మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకండి అని పండితులు సూచిస్తున్నారు. అంతేకాదు మీ వ్యక్తిగత జీవితంలో నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవాలి. సమాజంలో అప్పుడు మీకు చాలా గౌరవం లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 8. దీనితో పాటు 6, 18, 41, 77, 83 సంఖ్యలు కూడా అదృష్ట సంఖ్యలే అని పండితులు చెప్తున్నారు.
ఈ సింహరాశి వారు ధైర్యవంతులు, నాయకత్వ లక్షణాలు గలవారు, ఆత్మవిశ్వాసం కలిగినవారు, దైవభక్తి, మంచి పనులు చేస్తే జీవితంలో మరింత విజయాన్ని సాధించగలరని పండితులు చెప్తున్నారు. ఈ మకా నక్షత్రము కేతుగ్రహ నక్షత్రము కనుక ఈ నక్షత్ర జాతకునికి మంత్రోపాసన, వైరాగ్యము, భక్తి సహజంగా అలవడతాయి. ఆధ్యాత్మిక చింతనలు అధికము. కేతువు ఆధిపత్యము రాక్షస గణముల కారణంగా పట్టుదల, ప్రతీకారం వంటివి అధికంగా ఉంటాయి. ప్రతి విషయంలో జాగ్రత్త వహించటం వల్ల ఈ నక్షత్ర జాతకులు సరైన నిర్ణయాల్ని తీసుకోలేరు. పొదుపు చేసే గుణం ఉంటుంది. జీవితంలో అభద్రతా భావము అధికము. ఈ నక్షత్రాధిపతి సూర్యుడు కావటం వల్ల ఈ రాశి వారికి ఆధిపత్య గుణము అధికము. ఎవరికి తలవంచని మనస్తత్వం వల్ల పై అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారిగా రాణిస్తారు, కానీ కింది ఉద్యోగుల నిరసనకు గురి అవుతారు వీరు. ఇతరులకు ఎప్పుడూ మంచి నూరిపోస్తూ ఉంటారు. ఈ కారణంగా హేళనకు గురి అవుతూ ఉంటారు. ఆపద వచ్చే ముందు జాగ్రత్తలు చెప్తారు, కానీ ఆపద వచ్చినప్పుడు ఆదుకునే స్థితిలో ఉండరు ఈ సింహరాశి వారు. ఈ సింహరాశిలో మకా నక్షత్రంలో జన్మించిన వారన్నమాట. తనకు సంబంధించిన చిన్న వస్తువులను సైతం భద్రం చేస్తారు. వాటిని ఎవరిని ముట్టనివ్వరు. వీరి వద్ద సామాను ఎన్ని సంవత్సరాలైనా కొత్తవిగానే ఉంటాయి. నిర్వహణలో నిపుణత కలిగి ఉంటారు. ఉదయం నుండి రాత్రి వరకు శ్రమిస్తారు. నిద్రలేమిని సహించరు. సహన గుణము తక్కువ. తన వారి మంచి గురించి మరొకరి చేత చెప్పించుకోలేరు. అన్యాయార్జితం స్వీకరించరు. జరిగిన వాటిని మరొక తలచి తలచి బాధపడతారు. లోటు లేని జీవితం జరిగిపోతున్నా ఉన్నదానితో తృప్తి చెందరు. మంచి మనుషులుగా పేరు తెచ్చుకుంటారు. సంతాన యోగం, గృహయోగం, ఆర్థిక యోగం, విదేశీ యోగాలు బాగా కలిసి వస్తాయి వీరికి. ఇది ఈ సింహరాశిలో మకా నక్షత్రంలో జన్మించిన వారికి అన్నమాట అంటండి. అలా అని పండితులు చెప్తున్నారు. ఈ సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఎక్కువ. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఏ ప్రణాళికను రూపొందించుకున్నా దానిని స్థిరమైన పద్ధతిలో పూర్తి చేయాలని కోరుకుంటారు. ఈ రాశి చక్రం యొక్క వ్యక్తులు తెలివైన వారు, సానుభూతి కలవారు, పాత సాంప్రదాయ ఆలోచనలను అనుసరించేవారు, ఆశావాదులు, దయాగుణ దృష్టి కలవారు, ఆకర్షణీయంగా ఉంటారు. అతిగా మాట్లాడే అలవాటు కూడా వీరికి ఉంటుంది. పెద్దలను గౌరవించటం, రాజకీయాలపై ఆసక్తి చూపటం వీరిలో ప్రముఖంగా కనిపిస్తుంది అని పండితులు చెప్తున్నారు.